మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. కార్తీక మాసంలో 7వ రోజు బుధవారం. ఈ కార్తీక మాసంలో శివునికి పూజలు చేస్తాము. అలాగే తులసమ్మకి దగ్గర కూడా ఎక్కువగా పూజలు చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం అమ్మకి మంచిగా పూజలు చేసి ఆమె మెప్పు పొందాలని. ఇక ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు తులసమ్మ దగ్గర మనకి ఏదైనా ఒక పాట వస్తే పాడి మనం సంతోషపడతాం, అమ్మని సంతోషపరుస్తాం అనుకుంటాం కదా. నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక పాట పాడతాను, అందరికీ అర్థమై నేర్చుకుంటారని ఇలా ఈ వీడియో ద్వారా ఈ పాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ భక్తి మాత్రమే చూడండి, రాగం బాగలేదని గొంతు బాగలేదని మాత్రం అనుకోకండి. గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా. రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నిండైన సంపదలు నాకీయవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ముత్తైదు వాతనం నాకీయవమ్మా. నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నవధాన్య రాసులు నాకీయవమ్మా. ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ఆయువైదోతనం నాకీయవమ్మా. ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా. ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, వెన్నుని ఏకాంత సేవియుమమ్మా. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, యముని చే బాధలు తప్పించువమ్మా. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, తోడుగా కన్యలకు తోడియవమ్మా. పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మా. ఎవ్వరు పాడిన ఏకాశీ మరణం, పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట, కొలువై నువ్వు విలసిల్లవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట, కొలువై నువ్వు విలసిల్లవమ్మా. మళ్ళీ చెప్తున్నాను, నా భక్తినే చూడండి, రాగం బాగలేదు గొంతు బాగలేదు అని మాత్రం అనుకోకండి. ఈ పాటని మనం 2-3 సార్లు విన్నామనుకోండి కంఠస్థం అయిపోతుంటుంది. ఇక తులసమ్మ వారి దగ్గర ఎప్పుడు పూజ చేసుకున్నా పాట పాడుకుంటూ ప్రసాదం పెట్టి హారతి ఇచ్చామనుకోండి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, అమ్మవారు కూడా సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ పాట నేర్చుకొని అమ్మవారి దగ్గర పాడండి. ఇక పాట నచ్చినట్లయితే అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అమ్మవారి పాట కదా, అందరికీ ఉపయోగపడుతుంది. ఒకవైపు వర్షం పడుతూనే ఉంది, గాలి మాత్రం నిన్నటిలాగా ఎక్కువ రావట్లేదు కానీ
కొంచెం తక్కువగానే వస్తుంది. అందుకనే ఇంట్లోనే దీపం వెలిగించుకొని అమ్మవారి దగ్గర పెట్టాను. చూడండి, పచ్చని పసుపు కొమ్ము వలె అమ్మ ఎంత ముద్దుగా కనపడుతున్నారు, ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నారో కదా. అలా ప్రశాంతంగా ఉండి అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ మన పైన ఉండాలి. ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా, ఆ తుఫాను వల్ల ఎవరికి ఏ నష్టం రాకోకుండా చూసుకోవాలని ఆ అమ్మవారిని, శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ అందరినీ చల్లగా చూడు, శివయ్య ఎవరికి ఏ నష్టం రాకుండా చూడు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.